అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి. నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సమావేశంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉందో దానికి 1 కోటి రూపాయలు దాని మరమ్మతుల నిమిత్తం బోర్డు ప్రకటించడమైంది. తిరుపతి వాసులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా హర్షిస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్యమైన సమస్య తిరుపతిని పట్టి పీడిస్తూ ఉంది. ఎందుకు అదేంటంటే తిరుపతికి ప్రతిరోజు యాత్రికులు శ్రీవారి భక్తులు నిత్యం 1,00,000 మందికి పైగానే వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాభా. కానీ తిరుపతిని ఎప్పుడో పట్టి పీడిస్తున్నటువంటి పారిశుద్ధ్య సమస్య ఇంకా కూడా పూర్తిగా క్లియర్ కాలేదు. నిజంగానే మీరు గమనించినట్లయితే ఏదైతే 4 లక్షల జనాభా కలిగి ఉన్న తిరుపతికి, అలాగే ప్రతినిత్యం శ్రీవారి భక్తులు కావచ్చు, యాత్రికులు కావచ్చు 1,00,000 మందికి పైగా వచ్చి వెళుతూ ఉన్న ఈ తిరుపతిలో కేవలం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 1,250 మందే ఇక్కడ పనిచేయడం నిజంగానే చాలా చాలా దారుణంగా ఉంది. తిరుపతి స్మార్ట్ సిటీ రూపంలో ఎన్నో అవార్డులు పొంది ఉండొచ్చు, కానీ పారిశుద్ధ్య సమస్య మాత్రం నిజంగానే తిరుపతిని పట్టి పీడిస్తూ ఉంది, వదిలిపోవడం లేదు. దీనికి పరిష్కారంగా అప్పటి డిప్యూటీ మేయర్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ అయిన భూమన అభినయ్ గారు టీటీడీ ఈ తిరుపతి పారిశుద్ధ్య కార్మికుల్ని కొంతమందిని నియమించి ఈ పారిశుద్ధ్యం మీద టోటల్గా టీటీడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది అని ఆ రోజు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కానీ కొంతమంది కుట్రపూరితంగా దాని మీద కోర్టుకు వెళ్ళి ఆ నిర్ణయం మీద స్టే పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, భానుప్రకాష్ రెడ్డి గారు. ప్రస్తుత పాలక వర్గంలో ఆయన కూడా సభ్యులుగా ఉన్నారు. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, శ్రీవారి కానుకల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం శ్రీవారి భక్తులకి మరియు శ్రీవారి సేవకే ఉపయోగించాలి అని. మేము కాదనట్లేదు, కానీ దాంట్లో కొంత భాగాన్ని తిరుపతికి వెచ్చిస్తే తప్పే ఉంది అనేదే తిరుపతి వాసులుగా మా భావన. ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి 1 కోటి రూపాయలు, అది ఎవరూ కూడా భక్తులు ఉపయోగించుకునేది కాదు, తిరుపతి వాసులు ఉపయోగించుకునేది. కానీ ఆ నిర్ణయాన్ని మేము పూర్తిగా హర్షిస్తున్నాం. మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల పెంచడంలో కావచ్చు, లేదా టీటీడీ తిరుపతి పారిశుద్ధ్యాన్ని టేక్ ఓవర్ చేసుకోవడంలో కావచ్చు, శ్రీవారి భక్తులకే ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే టీటీడీకి సంబంధించిన ఆలయాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వసతి సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా తిరుపతిలో చాలా వరకే ఉన్నాయి. తిరుపతిలో భూభాగాన్ని దగ్గర ఒక 20 to 30% దాకా ఈ టీటీడీ ఆస్తులు, ఈ టీటీడీ కాటేజెస్, టీటీడీ టెంపుల్స్ ఇవే ఉన్నాయి. మరి ఈ పారిశుద్ధ్యమంతా కూడా ఈ 1,250 మందే చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద అధిక పనిభారంతో తిరుపతిలో ఎక్కడ చూసినా చెత్త, దానివల్ల వస్తున్న దోమలు, ఆ దోమల వల్ల వస్తున్న టైఫాయిడ్, మలేరియా లాంటి రోగాలు అటు తిరుపతి వాసులే బాధపడుతున్నారు, దాంతోపాటు శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు ఆ రోజు కోర్టులో కేసు వేశారో దాన్ని విత్డ్రాల్ చేసుకోవాలి. దాన్ని ఏదైతే ఈ పారిశుద్ధ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టేక్ ఓవర్ చేయాలి, దాని మీద ఒక్కసారి పునరాలోచించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మీరు తిరుపతి వాసులు కారు, ఎక్కడో చిత్తూరు నుంచి ఎలక్షన్ల నిమిత్తం తిరుపతికి వచ్చారు, కానీ ఇక్కడ తిరుపతి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళ మీద కాస్తైనా ప్రేమ చూపింది అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, ఈ పారిశుద్ధ్య సమస్య మీ కంటికి కనిపిస్తుందో కనిపించడం లేదో మాకు తెలియడం లేదు. ఎందుకు అనంటే తిరుపతి పురవీధుల్లో కావచ్చు, లేదా ఏదైతే ఈ స్లమ్ ఏరియాలు ఏదైతే తిరుపతిలో 25కు పైగా స్లమ్ ఏరియాలు ఉన్నాయి, వాటిలన్నిటిలో కూడా ఈ పారిశుద్ధ్య సమస్య
చాలా పట్టి పీలుస్తుంది. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఒప్పించి దీని సమస్యని మీరు కానీ పరిష్కరిస్తే మేము మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అట్లేని పక్షంలో రేపు జరగబోయే ఎన్నికలలో కావచ్చు లేదా ఇతర పరిణామాల్లో కావచ్చు తిరుపతి వాసుల ఆగ్రహావేశాలకి మీరందరూ కూడా గురవుతారని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ.